వెల్కమ్ టు జనబెరి న్యూస్. బాపట్ల జిల్లాలో అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే జన సమూహాలను ధీటుగా ఎదుర్కొనేలా మాక్ డ్రిల్ నిర్వహించిన బాపట్ల పోలీసులు అల్లరి మూకలను చెదరగొట్టడానికి మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు సహకరించాలి. గెలుపు ఓటములు సహజం. ప్రజలు కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. సార్వత్రిక ఎన్నికలు 2024 కౌంటింగ్ నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు హింసాత్మక చర్యలు చోటు చేసుకున్న అల్లరి మూకలు విధ్వంసానికి పాల్పడుతున్న సందర్భాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ జన సమూహాలను నియంత్రించి శాంతి భద్రతలను పరిరక్షించడమే లక్ష్యంగా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ వెటలేశ్వరరావు గారి పర్యవేక్షణలో జిల్లా ఆర్ముడు రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రిజర్వ్ పోలీస్ సిబ్బంది మే 24న శుక్రవారం చీరాలలోని గడియారం స్తంభం సెంటర్ వద్ద మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల డీఎస్పీ బి ప్రసాద్, చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ పి శేషగిరిరావు మరియు చీరాల 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ సోమశేఖర్, అడ్మిన్ ఆర్ఐ మౌలిద్దీన్, వెల్ఫేర్ ఆర్ఐ శ్రీనివాసరెడ్డి, టౌన్ ఎస్ఐలు వేటపాలెం ఎస్ఐ, చీరాల రూరల్ ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మీరందరూ కూడా ఈరోజు చీరాల పట్టణంలో ఏ విధంగా శాంతి భంగం కలిగించిన వాడికి ఏ విధంగా విద్రోహులకి ఏ విధంగా మేము మాబ్ ఆపరేషన్ ఎట్లా చేస్తామో మీ అందరికీ కూడా ఒక డెమో ఇవ్వటం జరిగింది ఈ చీరాల పట్టణంలో. సహజంగా మన బాపట్ల జిల్లా చాలా ప్రశాంతమైన జిల్లా. అటువంటి జిల్లాలో అశాంతిని నెలకొల్పడానికి కొంతమంది తయారయ్యారు. మనకి 4వ తారీఖున కౌంటింగ్ ఉంది. ఈ కౌంటింగ్ సందర్భంగా బాపట్ల కానీ, చీరాల కానీ, రేపల్లి కానీ ఎక్కడా కూడా ఎటువంటి శాంతి భద్రతలకి భంగం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో మన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారు, ఐపీఎస్ గారు ఈ యొక్క మాక్ డ్రిల్ని మన చీరాల పట్టణంలో నిర్వహించారు. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు ఓటింగ్ సందర్భంగా, కౌంటింగ్ సందర్భంగా, ఆ కౌంటింగ్ తర్వాత కానీ ముందు కానీ ఎటువంటి శాంతి భద్రతలకి భంగం కలగకూడదని ఒకే ఒక ఉద్దేశంతో జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ చీరాల పట్టణంలో డిఎస్పీ గారు, అట్లాగే సిఐలు సిబ్బంది, మా ఏఆర్ సిబ్బంది, ఆర్ఐలు అందరూ కూడా మాక్ డ్రిల్ చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎటువంటి సందర్భంలోనైనా వెనక్కి తగ్గేది లేదు. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే మాకు ఒకటే, శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే మా చర్యలు ఈ విధంగా ఉంటాయని చూపించడానికి ఈరోజు మాక్ డ్రిల్ చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం అది. మేము మిమ్మల్ని మీ ద్వారా కోరేది ఏంటంటే అందరూ కూడా గెలిచినా ఓడినా ప్రశాంతంగా వాళ్ళ ఇళ్లలో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అదేవిధంగా ఎటువంటి గలాటాలు జరగకుండా ఉండాలని కోరుతున్నాము. ఎటువంటి ప్రొసిషన్స్ కూడా నిషేధించబడింది. ఎలక్షన్ కమిషనర్ గారు, జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ రోజున 144 సెక్షన్ ఉంటుంది, 30 పోలీస్ యాక్ట్ ఉంటుంది. కాబట్టి దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. రాజకీయ నాయకులకి, ప్రజలకి, అందరికీ కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ మేము ఒకటే విన్నపం చేసుకునేది, ఎటువంటి శాంతి భద్రతలకి విభాగం భంగం కలిగించకుండా ప్రశాంతంగా వాళ్ళ గెలిచినా ఓడినా ప్రశాంతంగా ఉండాలని, ఒకవేళ దానికి శాంతి భద్రతల భంగం కలిగిస్తే మా చర్యలు ఈ విధంగా ఉంటాయని తెలియజేయడానికి ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ చీరాల పట్టణంలో మాక్ డ్రిల్ చేయడం జరిగింది.